నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటు విందాం, దేవుని వాక్యాన్ని విందాం. క్రిస్మస్ క్యారెక్టర్స్ ఇవి చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ అండి బైబిల్లో. జకరియా ఎలిజబెత్ దగ్గర నుంచి క్రిస్మస్ స్టోరీ ప్రారంభమైంది. జకరియా ఎలిజబెత్ వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మరియమ్మ యోసేపు వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? గొర్రెల కాపరులు, గొర్రెల కాపరులు, షెపర్డ్, వీళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? వైజ్ మెన్, జ్ఞానులు, వీళ్ళ నుంచి ఏమి నేర్చుకోవాలి? సుమయోను నీతిమంతుడు, అన్న ప్రవక్తి. ఈ క్యారెక్టర్స్ నుంచి 5 విషయాలు మనం ఈరోజు ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోబోతున్నాం. వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్స్. ఈ క్రిస్మస్ క్యారెక్టర్స్లో నుంచి మనం క్రిస్మస్లో నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయాలు ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. బాగా బైబిల్ చూడాలి. బైబిల్ ద్వారా మనం చాలా గంభీరమైన విషయాలు నేర్చుకోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 6 కన్నా కూడా 11వ వచనం చదవండి. 11 చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బాగా వినాలి. మెసేజ్లోకి వెళ్తాను. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకూడదు. వాక్యం వినాలి, శ్రద్ధగా వినాలి. కొద్దిసేపే చెప్తా, ముచ్చటగా కొన్ని మాటలు, విలువైన మాటలు. ఈ సంగతులు బైబిల్లో వ్రాయబడిన ఈ విషయాలు జకరియా ఎలిజబెత్, మరియా యోసేపు, మన వినబోయే గొర్రెల కాపరులు, ఈ వ్రాయబడిన విషయాలన్నీ ఎందుకు రాశారంటే పౌలు అంటున్నాడు చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి. యుగాంతమందున మనకు దేనికి? మనకు బుద్ధి. మనం బుద్ధి నేర్చుకోవడానికి, చెప్పండి, ఏమి నేర్చుకోవడానికి? వీళ్ళ ద్వారా నేర్చుకోవాలి. బైబిల్ చదివేది ఎందుకంటే మన లైఫ్కి అప్లై చేసుకోవాలి. మిగతా పుస్తకాలన్నీ మనం చదువుతాం, కానీ బైబిల్ మనల్ని చదువుతుంది. మిగతా పుస్తకాలకి బైబిల్ కొన్న వ్యత్యాసం అదే. ఈరోజు ఈ క్రిస్మస్లో వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సిన 5 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిగా జకరియా ఎలిజబెత్ భార్య భర్తల నుంచి ఏమి నేర్చుకోవాలి క్రిస్మస్లో? పాస్టర్ గారు, క్రిస్మస్ నాకేమి నేర్పిస్తుంది? క్రిస్మస్ నేర్పించే 5 విషయాలు ఈరోజు మనం గంభీరమైన విషయాలు జకరియా ఎలిజబెత్ నుంచి మొదటి మాట మనం నేర్చుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుమో, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. చాలా సంవత్సరాలు జకరియా ఎలిజబెత్లకు ఎవరు లేరు తెలుసా? పిల్లలు లేరు. బైబిల్లో రాశారండి. వారు చూడండి 7వ వచనం చూడండి పైన, లూకాసు వార్త 1:7 చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన, చెప్పాలి గట్టిగా, ఎవరండి వాళ్ళు? ఓల్డ్ అయిపోయారు. వారు వృద్ధులైనప్పటికీ గంభీరమైన విషయం ఏంటంటే పిల్లల కొరకు ప్రార్థన చేయటం మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మానలేదు. క్రిస్మస్లో పాస్టర్ గారు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి. ఏదండి దేవుడు కార్యం చేయలేదు, దేవుడు కార్యం చేయలేదని ఉండకూడదు.
ప్రార్థన చేస్తూనే ఉండాలి. మొదటిగా జకరియా ఎలిజబెతులు మనకు నేర్పిస్తున్న గంభీరమైన సత్యం ఏంటంటే బిలీవ్ ఇన్ హిమ్. ఏ పరిస్థితిలోనైనా దేవుని యందు నమ్మిక ఉంచండి, ఆయన మీ ప్రార్థన వింటాడు, ఒకరోజు తప్పకుండా మీ పక్షాన కార్యం చేస్తాడు. హల్లెలూయా. చాలా కాలం వారికి పిల్లలు లేరు. వీళ్ళు ఎవరో తెలుసా? లోకంలో తిరిగే దుర్మార్గులు కాదు, తిరుగుబోతులు కాదు, తిట్టుబోతులు కాదు, త్రాగుబోతులు కాదు. వీళ్ళ గురించి ఏం రాశారు చూడండి పైన. లూకాసు వార్త 1:6 నేను చదువుతున్నాను. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఏమయ్యారు? దేవుని దృష్టికి నీతిమంతులు. నీతిమంతులే. ఇంట్లో ఒక కొరత ఉంది. ఎలిజబెత్ గొడ్రాలు. మీరు అంటారు, మీరు కూడా ఒక ప్రశ్న వేస్తారు, పాస్టర్ గారు దేవుని కోసం నీతిగా బ్రతకటం ఎందుకండి? మా ఇంట్లో బాగలేదండి, ఆరోగ్యం బాగలేదండి, నా భార్యకు బాగలేదండి, పిల్లలకు బాగుండదండి, దేవుని కొరకు నీతిగా బ్రతకటం ఎందుకండి? నీతిగా బ్రతుకుతున్నారు వీళ్ళు. ఇంట్లో కొరత ఉంది. ఏంటి ఆ కొరత అంటే? పిల్లలు లేరు. పిల్లలు లేరండి చాలా కాలం. అయితే వారి ప్రార్థన మాత్రం మానలేదండి. ప్రార్థన మానలా. ఒకరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, పిల్లల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారి నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజు దేవుడు మా పక్షాన ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ప్రార్థన వింటాడు, ఆయన ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ప్రార్థన విడిచిపెట్టడు. ఏదో ఒక రోజు నా బిడ్డకు ఉద్యోగం ఇస్తాడు, ఏదో ఒక రోజు నా కుటుంబాన్ని దర్శిస్తాడు. ఆయన మమ్మల్ని వదిలిపెట్టడు. విశ్వాసం అదే. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే అదేనండి. ఈరోజు ప్రార్థన చేసి జరగలేదు అనుకునేది విశ్వాసం కాదు. దేవుడు చేస్తాడు అని నమ్మటమే విశ్వాసము. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం చేస్తాడు ఆయన. నమ్మాలండి. ఈ జకరియా ఎలిజబెత్లు క్రిస్మస్లో నీకు నాకు నేర్పిస్తుంది ఏం తెలుసా? ఏ పరిస్థితుల్లోనైనా దేవుని నమ్మండి. బిలీవ్ ఇన్ హిమ్. దేవుని మీద విశ్వాసం ఉంచండి. విశ్వాసంలో తడబడబాకండి. విశ్వాసంలో సన్నగిల్లబాకండి. విశ్వాసంలో జారిపోబాకండి. మీ ప్రార్థన వినబడే సమయం వచ్చింది. దేవుడు ప్రార్థన వింటాడు. దేవుడు వదిలిపెట్టడు. దిగులు పడతా వచ్చారేమో, పాస్టర్ గారు ఎన్ని రోజులు మాకు ఈ యాతన, ఎన్ని రోజులు మాకు ఈ శ్రమ, ఎన్ని రోజులు మాకు ఈ బాధ, ఎన్ని రోజులు మాకు ఈ వేదన. పాస్టర్ గారు దేవుడు ప్రార్థన వింటలేదండి, ఎందుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకు? దేవుడు ప్రార్థన వింటాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. అయితే ఆయనకు ఒక సమయం ఉంది. దేవుడు కార్యం చేయాలనుకున్నాడు. దేవుడు ఎడికి తేవాలనుకున్నాడు. అందుకని మనకి వర్షం పంపించాడు. దేవుని మహిమ అది. దేవుని కార్యాలు గొప్పవి. వింటాడండి. ప్రార్థన వినకుండా మాత్రం పాడు. జకరియా నీ ప్రార్థన వినబడినది అంటే బలమైన విషయం ఏంటంటే బిడ్డలు లేరని దిగులు పడేదానికన్నా, నిరాశ చెందేదానికన్నా విశ్వాసంతో వీళ్ళు బిడ్డల కోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుని మీద విశ్వాసంతో ఖచ్చితంగా దేవుడు ఒకరోజు మా జీవితంలో కార్యం చేస్తాడు. నాకు బిడ్డనిస్తాడు. ఎలిజబెత్ నాకు బిడ్డనిస్తాడు. జకరియా యాజకుడిగా పరిచర్య చేస్తూ ఖచ్చితంగా ప్రార్థన వృధాగా పోదు. దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో వారు దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు. ఈ జకరియా ఎలిజబెత్లు క్రిస్మస్లో నీకు నాకు నేర్పిస్తున్న గంభీరమైన విషయం ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఏముంచండి? నమ్మకం ఉంచండి. మీ ప్రార్థన వినబడే రోజు వస్తుంది. ఈరోజే మీ ప్రార్థన వినబడునుగాక. ప్రభు మీ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. ప్రభు మీరు వచ్చిన సమస్యను పరిష్కరించునుగాక. మీ పక్షాన కార్యం చేయునుగాక. మీ పక్షాన యుద్ధం చేయునుగాక. విశ్వాసం ఉంచండి.
బిలీవ్ ఇన్ హిమ్. జకరియా ఎలిజబెత్లు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద విశ్వాసం ఉంచండి. రెండవది, మరియ నుంచి నేర్చుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 38, 37, 38 కూడా చదువుతాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. మరియ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుసా, ఏ పరిస్థితుల్లోనైనా సరెండర్ టు హిమ్, దేవునికి సమర్పించుకోవటం నేర్చుకోవాలి. గబ్రియేలు దేవదూత వచ్చాడు మరియ దగ్గరికి. మరియా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావు, నీలో నుంచి సర్వోన్నతుడు రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడమ్మా, ప్రవచనం నీ ద్వారా జరుగుతుంది అంటే, వాస్తవం మనం ఏం చేస్తాం తెలుసా, పెళ్ళి నాకు ప్రదానం చేయబడిందండి, మనమైతే ఇట్లా చెప్పేవాళ్ళమే, ప్రదానం చేయబడిందండి, ఇప్పుడు నేను గర్భవతిని అయితే నన్ను ఏం చేస్తారు తెలుసా, రాళ్లతో కొట్టి చంపుతారు. వామ్మో, ఈ నింద నాకొద్దు, ఈ అవమానం నాకొద్దు, ఈ శ్రమ నాకొద్దు, ఈ కష్టం నాకొద్దు, ఈ బాధ నాకొద్దు అని ఏం చేసేవాళ్ళని తెలుసా, నాకొద్దులేండి, వేరే వీధిలోకి వెళ్ళండి గబ్రియేలు గారు అని పంపించేవాళ్ళమే కదా మనమైతే. కానీ గబ్రియేలు ఏమని తెలుసా, చెప్పండి ఏమని చదివింది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. ప్రభువు దాసురాలను, ఆయన నా జీవితంలో ఏది చేసినా సంపూర్ణంగా దానికి అంగీకరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది సరెండర్నెస్ అంటే, సమర్పణ అంటే అది. దేవుడు ఉద్యోగం ఇస్తే తీసుకోవటమే కాదు, ఉద్యోగం తర్వాత శ్రమిస్తే అది కూడా తీసుకోవాలి. దేవుడు ఆరోగ్యం ఇస్తే తీసుకోవటమే కాదు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు ఇచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, వి షుడ్ సబ్మిట్, అంతే, దేవునికి సమర్పించుకోవాలంతే. ప్రభా తీసుకుంటున్నాను, ఈ నింద తీసుకుంటానయ్యా, ఈ అవమానం తీసుకుంటానయ్యా, ఈ శ్రమ తీసుకుంటానయ్యా. కొంతమందికి మేలులే కావాలి, దేవుని కాడి నుంచి మేలులే కావాలి. యోబు ఏమంటాడు చూడండి, భలే మాట అంటాడు. యోబు గ్రంథము చూడండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం చూడండి. యోబు భలే మాట అంటాడు. చదవండి. 10వ వచనం, యోబు 2:10 చదువుతాక. అందుకు అతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు కొన్నిసార్లు మన మాటలు కూడా ఇట్టుంటున్నాయి. మనమేం మూర్ఖురాలం కాదు, మూర్ఖులం కాదు, కానీ ఎట్ట మాట్లాడతాం, క్రైస్తవేతరులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం మనం. ఎందుకో తెలుసా, చూడండి ఇప్పుడు అంటున్నాడు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా నేను. చూడండి కొన్నిసార్లు మనం ఏమంటాం చూడండి, మేలే కావాలనుకుంటున్నాం, మేలు చేయక నీవు ఉండలేవై భలే పాడతాం కదా. మేలు ఎప్పుడు మేలులేనా, కొన్నిసార్లు ఏమొస్తాయి, అవమానాలు కూడా వస్తాయి, నిందలు కూడా వస్తాయి, శ్రమలు కూడా వస్తాయి, గజ్జి కూడా వస్తుంది, తామర కూడా వస్తుంది. లిటరల్గా చెప్తున్నానండి, ప్రాక్టికల్గా చెప్తున్నానండి. స్కిన్ డిసీజ్ కూడా వస్తుంది, జరగకూడదు ఏదైనా జరగచ్చు. మరి ఎలాగ చెప్పగలవా, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. మనం అనలేమండి, మన కష్టం ఆ మాట. మరియా ఒక గర్భవతి అంటే, ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అంటే మామూలు విషయం కాదు. తర్వాత బయటికి వెళ్తే మరియకి ఏం ప్రమాదం ఉందో తెలుసా, రాళ్ళు తీసుకొని ఏం చేయొచ్చు, కొట్టి చంపచ్చు. ఏ క్షణంలోనైనా ఆ ప్రమాదం ఉంది. కానీ మరి ఏమన్నదో తెలుసా, ప్రభు దాసురాలు, ప్రభు కోసం శ్రమలు కూడా నేను అనుభవిస్తాను. ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించడమే కాదు,
ప్రభు కోసం శ్రమ కూడా కదండి, శ్రమ కూడా ఉంది క్రైస్తవుడికి. మార్టిన్ లూథర్ ఈ మాట అంటాడు, దెర్ ఈజ్ నో క్రాస్ నో క్రౌన్, సిలువ లేనిదే కిరీటము లేదు. క్రైస్తవుడు అంటేనే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. హింసలు వస్తాయండి. మనకేమో అన్ని ఆశీర్వాదాలే కావాలి, ఉద్యోగాలే కావాలి, పెట్టుబడులు దీవెనలే కావాలి, అన్ని రెట్టింపే కావాలి. కొన్నిసార్లు కోలబడే పరిస్థితులు కూడా వస్తాయి. దావీదు అదే రాసుకున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను దేవుడు వదిలిపెట్టాడు. ఆ శ్రమలోకి తీసుకెళ్ళిన దేవుడు శ్రమలో తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ కష్టంలో తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ నిందల్లో ఆయన నీతో ఉంటాడు. హల్లెలూయా. ఆ అవమానాల్లో ఆయన నీ ప్రక్కనే ఉంటాడు, వదిలిపెట్టడు. మన దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. కష్టంలోకి పంపించి, శ్రమలోకి పంపించి, చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము. మిమ్మల్ని చూస్తుంటే లోతైన ధ్యానం వస్తుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 45 వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. మార్కు సువార్త 6:45. ఆయన జన సమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరునున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను, యేసు ప్రభు శిష్యులను బలవంతం చేసి ఎడకు పంపిస్తున్నాడు? బేత్సయిదా బొండి, సముద్రంలో పంపిస్తున్నాడు. అద్దరికి బొండయ్య అని పంపిస్తున్నాడు. వీళ్ళు ఓడెక్కారు. బాగా వినండి, యేసు ప్రభు శిష్యులు ఏమెక్కారు? ఓడెక్కి సముద్రంలో వెళ్తున్నారు. పొమ్మందెవరు చెప్పండి, పొమ్మందెవరు? వీళ్ళు పోతూ ఉంటే పెద్ద గాలి ఎదురైంది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మనమైతే ఏమనుకునే వాళ్ళం, పొమ్మని పొగబెట్టినట్టుకుందిగా. మన డైలాగులన్నీ, పొమ్మని దౌరేసాయా నువ్వు. ఇప్పుడు మాకేం ఎదురైంది? గాలి ఎదురైంది, తుఫాన్ ఎదురైంది, సముద్రం మధ్యలో ఉన్నా. మాకేమన్నా అయిందనుకో, మా అమ్మ మా నాన్నకి చెబుతావు నీ గురించి అని చెప్పేవాళ్ళు. వాళ్ళని పంపించిన యేసయ్య ఏం చేస్తున్నాడు చూడండి. తర్వాత మాట చదవండి అమ్మా, 46 వచనం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు. ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? ప్రభువా, అదిగో నా బిడ్డలు ఇదిగో సముద్రం మధ్యలో ఉన్నారయ్యా, ఓడలో ఉన్నారయ్యా, ప్రయాణంలో ఉన్నారయ్యా, గాలి ఎదురవుతుంది ప్రభువా, వాళ్ళకి నిలబడే శక్తిని అని యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. వదిలిపెట్టలే ఆయన. యేసు వారిని వీడుకొలిపి వారి కొరకు యేసయ్య ఏం చేస్తున్నాడు? అద్దరుండి ప్రార్థన చేస్తున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు యేసయ్య ప్రార్థన నీతో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దావీదు 17వ కీర్తన రాస్తాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. హల్లెలూయా. మనుషులు తలంచుకోకపోవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నీ గురించి ఆలోచించకపోవచ్చు. నీ శ్రమలో నిన్ను తలంచుకునే దేవుడున్నాడు, నీ కష్టంలో నిన్ను చూసే దేవుడున్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. మరియా ఈ కష్టమును కూడా ప్రభు కోసం మోసింది. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కాబట్టి క్రిస్మస్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం, సరెండర్ టు హిమ్, బిలీవ్ ఇన్ హిమ్. మొదటి మాట, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. రెండవది, ఏ పరిస్థితులకైనా ఆయనకు మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఈరోజు ఏ పరిస్థితులు గుండా మీరు వచ్చారో, ఏ కష్టం గుండా మీరు వచ్చారో దేవునికి సమర్పించుకోండి. ప్రభు మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 2వ అధ్యాయం 3వది గొర్రెల కాపరులు. గొర్రెల కాపరుల నుంచి ఏం నేర్చుకుందాం చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారు? ప్రచురము చేశారు. ప్రొక్లైమ్ హిమ్, యేసును గురించి ప్రచురించారంట వాళ్ళు.
ప్రభువుని గురించి ప్రచురించారు. ప్రథమ సువార్థికులని పేరు గొర్రెల కాపర్లకి. దే ఆర్ ద ఫస్ట్ ఎవాంజలిస్ట్ టు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు, మేము చూసాము అని ప్రజలకు చెప్పిన మొట్టమొదటి సువార్థికులు ఎవరో తెలుసా? ఈ గొర్రెల కాపర్లే. గొర్రెల కాపర్లు చదువు లేని వాళ్ళండి. మొన్న ఆదివారం చెప్పే దేవుని సేవలు ఏమి లేవు, వివక్షలు లేవు. దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్స్. చదువున్నా చదువు లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ క్రిస్మస్లో మనం దేవుని కొరకు వాడబడాలి. నీకు ఆడ ఆ తపన ఉండాలి. ఫర్వెన్సీ అనే మాట అంటారు. ఆ తపన ఉండాలి, ఆ తపన ఉండాలి. నీకోసం, దేవుని కోసం నేను వాడబడాలి. నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చి, నాకు ఇంత మంచి భవిష్యత్తునిచ్చి, నాకు మంచి ఉద్యోగం ఇచ్చి, నాకు మంచి కుటుంబం ఇచ్చి, ప్రభు నా పట్ల ఎన్నో మేలులు చేశాడు కదా, ఆయన గురించి నేను ఒక్క మాట ఇతరులతో చెప్పాలి. ఆ తపన ఉండాలండి కదా. మనకు రావట్లా తపన కదండి, మనకు రావట్లా. మనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి కాళ్ళు చేతులు ఇచ్చి, కొన్నిసార్లు నాకు బాధ వేస్తుంది. ఎందుకో తెలుసా? నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయం. బాగా చూద్దామమ్మా దేవుని వాక్యాన్ని. నిర్గమాకాండం 4వ అధ్యాయం చదవండి అమ్మా. 11వ వాక్యం. నిర్గమాకాండం 4:11. యెహోవా అంటున్నాడు, మానవునకు నోరిచ్చిన వాడెవడు? బాగా చెప్పండి ఈ మాట. మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? ఎవరండి పుట్టించింది? గుడ్డోళ్ళను పుట్టించింది ఎవరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గుడ్డోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెవిటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మోగోళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు మరి నీకు నోరిచ్చినందుకు దేవుని గురించి ఎప్పుడైనా మాట్లాడేవా? దేవుడు ఈ నోరిస్తే, ఈ నోటితో పొద్దున్న లేస్తే బూతులు, పొద్దున్న లేస్తే అబద్ధాలు, పొద్దున్న లేస్తే అనకూడని మాటలు కదండి. లోకంలో చాలామందికి నోరు లేని వాళ్ళు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నోరు లేనివాడిని, గుడ్డోన్ని, చెవిటోన్ని, మోగోన్ని తయారు చేసింది, సృష్టించింది నేనే కదా. నిన్ను కూడా చేసింది, నన్ను కూడా చేసింది ఆయనే. మనల్ని మోగోళ్ళకు చేయలేదే, చెవిటోళ్ళకు చేయలేదే, కుంటోళ్ళకు చేయలేదే. మరి దేవుడు ఇచ్చిన ఈ నోటితో దేవుని కొరకు ఏం చేస్తున్నాం? దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం కదండి. చదువు లేని గొర్రెల కాపర్లు కదండి, వారి గురించి, వారు సమాజంలో తీసివేయబడిన వారు. వారి సాక్ష్యము కోర్టులో చెప్తే, యోధా కోర్టులో వారి సాక్ష్యం చెల్లదు. ఇదిగోండి పలానా మర్డర్ చేస్తుంటే ఆయన చూశాడు గొర్రెల కాపర్ అంటే వాడిని అసలు పక్కకు కూడా రానియరు. గొర్రెల కాపర్ల సాక్ష్యం చెల్లదు. ప్రజాసంఖ్యలో వారి పేర్లు వ్రాయబడవు. యెరూషలేము దేవాలయంలో వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు. ఆలయంలో కూడా ప్రవేశం లేదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న గొర్రెల కాపర్లు యేసుప్రభు గురించి చూసి ఏం చేశారు? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు, సాక్ష్యమిచ్చేదా. యేసు ప్రభు గురించి ఏమి ఇచ్చారు చెప్పండి? సాక్ష్యం ఇచ్చారు. ప్రభు యొక్క సువార్తను ప్రచురించారు. ఈ క్రిస్మస్లో ఇప్పటి వరకైనా చెప్పకపోతే ఈ రోజు నుంచి అయినా ప్రభు గురించి చెప్దాం కదండి. వినుకొండలో మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, వినుకొండలో ఫేమస్ ఏదంటే చందమామ బిర్యానీ అండి. ఎంత బాగా చదువుతారో. 99 వింగ్స్ అండి, ఎంత బాగా చదువుతారో. ఆడ కేకులు భలే ఉంటాయండి, ఈడ బిర్యానీ భలే ఉంటుందండి. ఏమండి, బిర్యానీ గురించి చెప్పినంతగా ఎప్పుడైనా యేసు ప్రభు గురించి నోరు తెరిసాం మనం? పలానా చోటండి హైదరాబాదులో ఆ బిర్యానీ ఎంత బాగుంటుందో. ఎప్పుడు తిండే. కొంతమంది లేస్తే ఎప్పుడు దాని గురించే. ఆ ఊర్లో ఏదైనా ఫేమస్ చెప్పనంటే ఆ ఊర్లో బిర్యానీ భలే ఉంటుందని. ఇయ్యేనా ఇంకా? యేసు ప్రభు బిర్యానీ కంటే గొప్పవాడు కదా. ప్రభు గురించి ఎప్పుడు మాట్లాడతాం? ప్రభు గురించి అవుదాం. గొర్రెల కాపు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సువార్తను ఏం చేద్దాం? ప్రచురం చేద్దాం.
ప్రచురం చేద్దాం. యేసయ్య సువార్త, సువార్త అంటే యేసుప్రభే. సువార్త అంటే ఏమి కాదు చెప్పండి. సువార్త అంటే యేసుప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకు తిరిగి రానయ్యున్నాడు. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాస్పెల్. యేసుప్రభు గురించి చెబుదాం. గొర్రెల కాపలు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే ప్రభు గురించి ప్రచురం చేయాలి. 3 విషయాలు విన్నాం. 1, బిలీవ్ ఇన్ హిమ్. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని యందు నమ్మిక ఉంచాలి. జకరియా ఎలిజబెతులు నేర్పించారు. మరియా యోసేపులు ఏం నేర్పించారు చెప్పండి? ఏ పరిస్థితులకైనా దేవునికి మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. 3వ విషయం, గొర్రెల కాపలు ఏమి నేర్పించారు? ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం దేవుని సువార్తను ఇతరులతో ప్రచురించాలి. 4వది జ్ఞానులు. చూద్దాం మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. వీళ్ళు ఏం చేశారో 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను ఏం చేశారు? వర్షిప్ హిమ్, పూజించారు. జ్ఞానులు. ఈ జ్ఞానులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఏ పరిస్థితులైనా ఈ క్రిస్మస్లో ఆయన ఆరాధించకుండా వెళ్ళబాకు, ఆయన పూజించు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకి మూడు గుంపులు వారు కనపడతారు. 1, హేరోదు రాజు కలవరపడ్డాడు. ఈ క్రిస్మస్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ 3 ఉన్నారండి. కలవరపడే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు ఇంకెంతసేపుడు ముగిస్తాడయ్యా, బాగా వేడి వేడి వండుకొని వచ్చాం, తొందరగా ఇంటికి పోవాలి. కలవరం అండి కొంతమందికి ఇప్పుడు ఈరోజు పండగ రోజు కదా, సినిమా పోవాలి, ఆడకు పోవాలి, ఏడకు పోవాలి. కలవరం. హేరోదు కలవరపడ్డాడు. వాస్తవం అండి. ఏడు కూర్చున్న వాళ్ళలో ఈ గుంపులో, ఈ చిన్న గుంపులో కూడా కలవరం ఒకరికి. ఇంకొకరు ఎవరో చూడండి, శాస్త్రులు. వీళ్ళెవరో చూడండి, వీళ్ళు ఏం చేశారు తెలుసా? 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలో ఉండు శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిన. అందుకు వారు ఏలైనగా యోదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని. అంతటా హేరోదు చాలండి. శాస్త్రులు 2వ గుంపు. వీళ్ళెవరో తెలుసా? వాక్యం తెలుసు కానీ నిద్రపోతుంటారు. ఈరోజు ఎడ కూర్చున్న వాళ్ళు కూడా వాక్యం తెలుసు మాకు అని చెప్పి ఏం చేస్తుంటారు తెలుసా? ప్రసంగం ప్రారంభం నుంచి నిద్రేస్తున్న వాళ్ళు ఉంటారు. చూస్తుంటారు కానీ నిద్ర, కొత్త రకం నిద్ర ఇది. మీరు కళ్ళతో చూస్తుంటారని నేను అనుకోనండి. ఎందుకో తెలుసు? మీరు కొంతమంది చూస్తున్నట్టే ఉంటారట, లోపల నిద్రలోకి. ఎందుకంటే రాత్రి అంతా ఏం చేస్తుంటారో, హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ వాళ్ళకి వీళ్ళకి. యెరూషలేముకు దగ్గరలోనే ఉన్నారు, వాక్యం తెలుసు కానీ క్రీస్తును ఆరాధించడం తెలియదండి వీళ్ళకి. యెరూషలేముకు చాలా దగ్గరున్నారు, లేఖనాలు తెలుసు, మీకా రాసిన ప్రవచనం తెలుసు, యెషయా రాసిన ప్రవచనం తెలుసు, కానీ క్రీస్తుని ఏం చేయలేకపోయారు? ఆరాధించలేకపోయారు. కొంతమంది క్రిస్మస్లో మాకు చిన్నప్పటి నుంచి విన్న విషయాలే, మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయాలే అని క్రీస్తును ఆరాధించకుండానే క్రిస్మస్ను పోగొట్టుకుంటారు. మాకు వాక్యం అంతా తెలుసులే, శాస్త్రులాగా. హేరోదు రాక కొందరు కలవరపడితే, కొందరు తెలిసి ప్రభువును ఆరాధించకుండా వెళ్ళిపోతే, ఈ తూర్పు దేశపు జ్ఞానులు దాదాపు 1000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చి ఆ ఇంటిలోనికి వచ్చి చూడండి వాళ్ళు ఏం చేశారు చూడండి. ఆయనను పూజించి, యేసు ప్రభువును చూచి ఏం చేశారు? సాగిలపడి ఏం చేశారు? పూజించి. దేవుని పూజించాలి క్రిస్మస్లో. పూజించటం అంటే దీపాలు పట్టుకొని పూజ చేయటం కాదు, హృదయంలో ప్రతిష్ఠించుకోవటం. ప్రభువా, నా హృదయంలో నువ్వు రాజుగా ఉండయ్యా, నన్ను పరిపాలించయ్యా, నా జీవితానికి అధికారిగా ఉండయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, నా బ్రతుకులో నువ్వే సర్వస్వమై ఉండాలయ్యా. పూజించటం అంటే అది.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో మనం చేయాల్సిన 4 పనులు. ఒకటి, ఏం చేయాలి? ఏ పరిస్థితుల్లోనైనా ఆయన యందు నమ్మిక ఉంచాలి. రెండవది, గట్టిగా చెప్పాలి, ఏ పరిస్థితులకైనా ఏం చేయాలి? ఆయనకు సమర్పించుకోవాలి. మూడవది, ఎట్టి స్థితిలోనైనా ఆయన గురించి ఏం చేయాలి? ప్రచురించాలి. నాలుగవది, ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం దేవుని ఏం చేయాలి? క్రీస్తుని ఆరాధించటం అంటే ఆయన పూజించాలి. యేసు ప్రభువుని పూజించకుండా కొంతమంది ఏం చేస్తారని తెలుసా? పౌలు రోమాపత్రికలో రాస్తాడు, సృష్టికర్తను మరిచి, అదే రాస్తాడు వేసిలన్న, సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని పూజింపదగునా, సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని పూజింపదగునా. కదండి, భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి, వీణులకు విందులు చేసి యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకురారండి. ఓ సోదరులారా, వేగిరామే వినుటకురారండి. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధించాలి. ప్రభుని ఆరాధిస్తున్నారా? ఎలా ఆరాధించగలం? పాటలు పాడటం కాదండి, మన జీవితాలు యేసయ్యకి సమర్పించుకోవటమే కదా. మన జీవితాల్లోకి యేసయ్యని ఆహ్వానించుకోవటమే. ఆఖరిగా అన్నా ప్రవక్తి, సుమయోని ఇద్దరున్నారు చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం. వీళ్ళు ఏం చేశారో చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము. వీళ్ళు ఏం చేశారో చక్కటి మాట చెప్పి ముగించేసి చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము చదవండి. ఆశ్చర్యపడిరి. సుమయోను దీవించాడు. వెరీ గుడ్. 38 వచ్చిన నేను చదువుతున్న చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 38. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు. ఎవరండి వీళ్ళు? ఎవరు తెలుసా? ఈ అన్నా ప్రవక్తి, ఈ సుమయోను గురించి ఈ మాట రాయబడింది. వీళ్ళు ఎవరో తెలుసా? చూడండి, 25 వచ్చిన కూడా చదవండి. సుమయోను గురించి కూడా ఏం రాశారు? లోకాసు వార్త 2:25. యెరూషలేమునందు సుమయోను అనే ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. చెప్పండి, ఎవరు? సుమయోను అన్నా ప్రవక్త. ఎవరో తెలుసా? యెరూషలేము యొక్క విమోచన కొరకు ఏం చేస్తున్నారు? దే వర్ వెయిటింగ్ ఫర్ హిమ్. దేవుని కొరకు కనిపెట్టుకున్నారు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రవచనాల ప్రకారము యెరూషలేము దేవాలయంలో ఏమో సుమయోను ఏమో ఎదురు చూస్తున్నాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. అన్నా ప్రవక్తి కూడా ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెడుతుంది. ఎప్పుడెప్పుడు వస్తాడు మెస్సయ్య? వాళ్ళు అనుకుంటున్న, వాళ్ళు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఒక సమయం వచ్చింది, మెస్సయ్య వచ్చాడు. వాళ్ళు చూశారు, కన్నులారా ఇదిగో నీ రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. యేసయ్య కొరకు కనిపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్లో ఆఖరిగా మనం చేయాల్సింది, మొదటి రాకడలో వాళ్ళు కనిపెట్టుకున్నట్టుగా యేసయ్య 2వ రాకడ కోసం మనం కూడా ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. అవునండి, ఈ భూమి, ఈ లోకం ఇదంతా కూడా ఉండే కాదు, వాస్తవం ఇది. యేసయ్య తిరిగి రాబోతున్నాడు. యేసయ్య రాకడలో ఆయన కోసం కనిపెట్టుకున్న వారిని ఆయన తీసుకొని వెళ్తాడు. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ ఘడియో తప్పక వచ్చును, ఏ జామో ఏ క్షణమో
మరల వచ్చును, వస్తానని చెప్పిన యేసు రాకమాను. నా మొదటి రాకడలో వీళ్ళు కనిపెట్టుకున్నారు, కన్నులతో చూశారు యేసయ్యని. రెండవ రాకడలో మనం ఎదురు చూసాం, వస్తాడు యేసయ్య. మొదట గొరియ పిల్లగా ఒదిగి వచ్చెను, కొదమ సింగముగా ఇప్పుడు త్వరలో రానయ్యుండెను. మేఘాలపై నా రాజు యేసు రయముగా రానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక కనబడే బిల్డింగ్లన్నీ ఒకరోజు లయమైపోతాయి. వేసే రాకడలో ఇవన్నీ ఉండవు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం. వేసే రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకున్నావా? వారు ఎదురు చూశారంట మెస్సయ్య కొరకు, వారి చేతుల్లోకి వచ్చాడు యేసయ్య. ఈ క్రిస్మస్లో నువ్వు యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నావా? ఇంకా లోకంలో ఏదో ఉందనుకుంటున్నావా? లోకము దాని ఆశ గట్టించిపోయే దినాలు వచ్చినాయి. లోకంలో మనం ఎవ్వరం ఉండమండి. లోకము ఇదిగో ఈ భూమి ఆకాశం కాల్చి వేస్తాడు దేవుడు. ప్రభు కోసం బ్రతికితే క్రొత్త ఆకాశంలో ప్రభుతో ఉంటాం. ప్రభు కోసం కనిపెట్టుకుందా. బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచు వారు ధన్యులు, వారు నూతన బలము. కదండి, దేవుని కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు ప్రభు మనకేమిస్తాడు? నూతన బలం ఇస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకుందా. మొదటి రాకడ ఎంత వాస్తవమో, యేసయ్య రెండవ రాకడ అంతకంటే గొప్ప వాస్తవమో. మొదటి రాకడ గురించి ప్రవక్తలు చెప్పారు, అవి అక్షరాల జరిగినాయండి. రెండవ రాకడ గురించి యేసయ్య చెప్పాడు, నేను మరలా వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవాలంటే ఇప్పుడే యేసయ్య కొరకు నీ హృదయాన్ని ఇవ్వాలి. ఈ క్రిస్మస్లో మనం నేర్చుకునే 5 పాఠాలు. 1, జకర్యా ఎలిజబెతులు ఏ పరిస్థితుల్లోనైనా దేవుని నమ్మండి, ప్రార్థన చేయటం మానబాకండి. దేవుడు మీ ప్రార్థన వినును, హల్లెలూయా. మీ ప్రార్థనకు జవాబిచ్చును, హల్లెలూయా. ఒకరోజు మీ ప్రార్థన దేవుడు విని మీకు అద్భుతం చేయునుగాక. మరియమ్మ మనకు నేర్పించింది, ఏ పరిస్థితుల్లో దేవుని కాడి నుంచి మేలులే కాదు, కీడు వచ్చినా శ్రమ వచ్చినా సమర్పించుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. నీ నిందన అవమానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, హల్లెలూయా. గొర్రెల కాపరులు ఏ పరిస్థితుల్లో చదువున్నా లేకపోయినా ప్రభువుని గురించి మాట్లాడు, ప్రభువుని గురించి ప్రచురించు. ఈ కడవరి దినాల్లో యేసయ్య గురించి చెప్పడానికే మనం భూమి మీద బ్రతికున్నాం. జ్ఞానులు వారు చదువుకున్న వాళ్ళే ప్రభువును చూచి సాగిలపడ్డారు, పూజించారు, ప్రభు కోసం కానుకలు ఇచ్చి ఘనపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో మన మోటో ఏంటంటే ఆయన ఆరాధించాలి. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. ఆయన ఆరాధించకుండా నువ్వు ఏదో పండగ చేసి వెళ్ళిపోతే అది పండగ కాదు, దండగే. క్రిస్మస్ నీకు దండగా ఉండకూడదు. 2024 క్రిస్మస్ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. నిజమైన పూజ నీ హృదయంలోకి యేసయ్యని పిలుచుకున్నప్పుడే, సమర్పించుకున్నప్పుడే. ఆఖరిగా వాళ్ళు ఎదురు చూశారు. మొదటి రాకడలో వాళ్ళు ఎదురు చూశారు, వారి హృదయాలు తృప్తిపరచబడ్డాయి. రెండవ రాకడలో మనం ఎదురు చూద్దాం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్లో యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని నువ్వు ఇచ్చి నిజంగా ఆయన ఆరాధించడానికి నువ్వు ఇష్టపడితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ క్రిస్మస్ సమయం అవ్వకముందే, క్రిస్మస్ దాటిపోకముందే, డేటు మారకముందే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు ప్రభు కోసం నీ హృదయాన్ని ఇస్తావా? ప్రభు కోసం నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకుంటావా? నిజంగా ఆయన ఆరాధన చేస్తావా? మేఘాలపై రారాజు యేసు నయముగా రానుండెను, లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము.
లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. మేఘాలపై ఆ రాజు యేసు లయముగా రానుండెను. లోకమంతా ఒక దినమున, లోకం లేదో ఉందని నమ్ముకుంటున్నావేమో, లోకం మీద ఆధారపడుతున్నావేమో. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. యేసుని వైపే చూచెదను, యేసుని వెలుగులో నడిచెదను, యేసుని కొరకే బ్రతికెదను, యేసుకు సాక్షిగా నిలిచెదను, యేసుని మహిమను పొందెదను. నిజంగా యేసయ్య త్వరగా రాబోతున్నాడండి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మన జీవితాలు సమర్పించుకున్నాం. ఈ క్రిస్మస్లో నిజంగా ఆయన పూజించి ఆరాధించాలని ఇష్టపడితే మీరున్న చోట మీ చేతి చూస్తారా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడద్దు, భయపడద్దు, అటు చూడద్దు. ఇది సమర్పణ సమయం. దేవుడిచ్చిన సమయంలో నీ హృదయాన్ని నిజంగా నువ్వు ఆయనకి ఇచ్చి ప్రభుని ఘనపరచాలని ఇష్టపడితే, నిజంగా ఆయన ఆరాధించాలని ఇష్టపడితే, నిజంగా ఆయన పూజించాలని ఇష్టపడితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే మిక్కిలి ఇదే రక్షణ. ప్రభు మిమ్మల్ని దీవించను, చేతులు దించండి. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడా, దయగల దేవా, ఈ 2024 క్రిస్మస్ ఆరాధనలో మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తోత్రం. నీ ప్రార్థన వినబడినది అన్నారు, మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు ప్రభా. మా ప్రార్థన మీరు వింటారు, ఖచ్చితంగా జవాబిస్తారు, సహాయం చేస్తారు. ప్రార్థన వినబడుతుంది తండ్రి. ఏ విషయంలో మేము ఎక్కడ నిరాశ పడకుండా నిరీక్షణతో ముందుకు వెళ్ళే కృప దయచేయి. మరియా సమర్పించుకుంది, అలాంటి సమర్పణ మాకు దయచేయి. మీ దగ్గర నుంచి మేలే కాదు ప్రభా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏది వచ్చినా లార్డ్ మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా. నీ మాట చొప్పున జరుగునుగాకనే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. వెరల కాపర్లు వారున్న చదువులోనే, వారికున్న జ్ఞానంతోనే మిమ్మల్ని గురించి ప్రచురం చేశారయ్యా ప్రభా. వారి యొక్క విషయాలు ఎలాగైతే చెప్పారో అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మీ గురించి మాట్లాడి మీ గురించి ప్రచురం చేసే జ్ఞానం మాకు దయచేయండి. జ్ఞానులు మిమ్మల్ని పూజించారు, జ్ఞానులు పూజించారు. హేరోదు కలవరపడితే, శాస్త్రులు వాక్యం తెలుసుకొని కూడా ప్రభుని చూడలేకపోతే దూరం నుంచి వచ్చి ప్రభా వారి పాండిత్యాన్ని కూడా ప్రక్కన పెట్టిన ఆయన ఆ శిశువును చూచి సాగిలపడి పూజించారు. నిజంగా పూజించి ఘనపరిచారు ప్రభా. ఈ క్రిస్మస్లో నిజంగా మేము మిమ్మల్ని పూజించి ఆరాధించే భాగ్యం దయచి. అలాగే నేను అన్న ప్రవక్తి, అలాగే సుమయోను ప్రభ ఎదురు చూశారు, కనిపెట్టుకున్నారు. మొదటి రాకడలో వారు కనిపెట్టుకున్నారు, తృప్తిపరచబడ్డారు. రెండవ రాకడ కోసం మేము కనిపెట్టుకొని జీవించి మీ రాకడలు ఎత్తబడే గుంపులో మేము ఉంటకు సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పాలి.